హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకు, మా సబ్స్క్రైబర్స్కి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండొచ్చు. అంతేకాకుండా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి వ్యాధులతో బాధపడుతున్నా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా మీకు ఒక చక్కని చిట్కాని మేము అందిస్తాం. అయితే ఈరోజు మనం దంత సమస్యల గురించి తెలుసుకుందాం. మన మిత్రుడు భాస్కర్ మాకు కామెంట్ ద్వారా తెలియజేశాడు, మిత్రమా ఈ వీడియో నీకే అంకితం చేస్తున్నాము. అయితే అతను అడిగిన ప్రాబ్లం ఏంటంటే తన పళ్ళు కదులుతూ ఉన్నాయని, ఏదన్నా నములుతూ ఉంటే నొప్పిగా ఉంటుంది అని, తన వయసు కేవలం 30 సంవత్సరాలే అని కామెంట్ ద్వారా తెలియజేశాడు. అంతేకాకుండా అతనే కాకుండా చాలామంది కూడా తాము పిప్పళ్ళతో బాధపడుతున్నామని, ఇంకా కొంతమంది తాము పాన్లు, గుట్కాలు వగైరా అలాంటి పొగాకు పదార్థాలు ఎక్కువగా వాడడం వల్ల మా పండ్లు చాలా వరకు ఖరాబ్ అయినాయని, అంటే ఒక రకమైనటువంటి ఆకారంలోకి, ఒక రకమైన రంగులోకి మారాయని, మళ్ళీ మాకు ఇదివరకు లాగా కావాలి అంటే ఏం చేయాలి అని చాలామంది అడిగారు. వారందరికీ ఈ వీడియోని నేను అంకితం చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పబోయేటువంటి ఈ వీడియో అనేది దంత సౌందర్యానికి సంబంధించింది. చాలామంది దంత సౌందర్యాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే దానికి మనం ఆహార పదార్థాల్లో కూడా మంచి అలవాట్లు అనేటివి చేసుకోవాలి. ముఖ్యంగా ఉదయము, రాత్రిపూట తప్పకుండా బ్రష్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. దాని ద్వారానే దాదాపుగా 80% పండ్ల సమస్యలన్నీ కూడా మనకు తీరిపోతాయి. ఇకపోతే ఆ చిట్కా ఏంటో మనం తెలుసుకుందాం. లవంగాలు. ఈ లవంగాలను తీసుకొని కొద్దిగా ప్యాన్లో దోరగా వేయించి ఒక 50 గ్రాములంతా పొడి చేసుకొని పక్కకు పెట్టుకోండి. అదేవిధంగా మిరియాలను కూడా ప్యాన్ మీద దోరగా వేయించి దాన్ని కూడా గ్రైండ్ చేసుకొని మెత్తగా పొడిలా చేసుకొని పక్కకు పెట్టేసుకోండి, ఒక 50 గ్రాములు. అలాగే జాజికాయ కూడా ఒక 50 గ్రాములు తీసుకొని దాన్ని కూడా మెత్తగా దంచి పొడి చేసుకొని పక్క పెట్టుకోండి. ఈ మూడింటిని కలుపుకొని ఒక మిశ్రమంలాగా తయారు చేసుకోండి. మూడింటిని బాగా మిక్స్ చేసి పక్కకు ఒక డబ్బాలో కనుక పెట్టుకొని రోజు ఉదయం పూట కనుక మీరు బ్రష్ చేసుకునేటప్పుడు దీన్ని కొద్దిగా బ్రష్ మీద వేసుకొని మీ పళ్ళను శుభ్రం చేసుకొని తర్వాత బ్రష్ చేసుకోవచ్చు. సో ఇలా రోజు మీరు ఉదయము, రాత్రి 2 పూటలు కనుక ఈ మిశ్రమంతో కనుక మీరు పళ్ళను బ్రష్ చేసుకున్నట్లయితే కనుక, ఇలా బ్రష్ చేసుకోవడం వల్ల మీ పళ్ళలో ఉన్నటువంటి క్రిములు కానివ్వండి, దంత సమస్యలు, చిగురు వాపులు, పండ్లు కదలడాలు, పిప్పన్లు, మీ పళ్ళకు పట్టుకున్నటువంటి రంగు కానివ్వండి, అంటే మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల వచ్చిన రంగు కానివ్వండి, ఇవన్నీ కూడా కేవలం ఒక 15 నుంచి 20 రోజులలోనే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవడమే కాకుండా మీ దంతాలు ఎంతో స్ట్రాంగ్గా, దృఢంగా అవడం పక్కా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.